ప్రముఖ నటుడు రామ్ చరణ్ ఖాతాలో మరో కీర్తి కిరీటం చేరింది. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్డమ్‌ని సంపాదించుకున్న రామ్ చరణ్ తన క్రేజ్ మరింత పెంచుకుంటున్నాడు. తాజాగా ఆయన లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ తుసాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఆవిష్కరించారు. ఈ ఘనత సాధించిన మూడో టాలీవుడ్ నటుడిగా చరణ్ చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ మరియు ఉపాసన కూడా పాలుపంచుకున్నారు. చరణ్ స్వయంగా తన చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని లాంచ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మేడమ్ తుసాడ్స్ మ్యూజియంలో వెలిసిన తన మైనపు విగ్రహంతో కలిసి రామ్ చరణ్ ఫోటోలకు పోజులిచ్చారు. రామ్ చరణ్ తన పెట్ డాగ్ రైమ్తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అయితే తుసాడ్స్ చరిత్రలో పెంపుడు కుక్కతో ఓ సెలబ్రిటీ వ్యాక్స్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అంటున్నారు. అయితే మేడమ్ తుసాడ్స్లో మైనపు ప్రతిమ ఏర్పాటు చేస్తామని వారు ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు రామ్ చరణ్ తనతో పాటు తన పెట్ డాగ్ రైమ్ బొమ్మని కూడా ఉంచాలని షరతు పెట్టారు. దానికి ఓకే అనడంతో కొలతలు తీసుకుని తుసాడ్స్లో విగ్రహం ఆవిష్కరణ చేశారు. అయితే రైమ్ తన మైనపు బొమ్మను చూసి కాసేపు గందరగోళానికి గురికాగా ఆ తర్వాత సోఫా ఎక్కి చరణ్ పక్కన కూర్చుంది. తన మైనపు విగ్రహం పక్కన రామ్ చరణ్ కూర్చుని ఫోటో దిగగా ఇది అందరినీ ఆకట్టుకుంది. ఇక రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ మేడమ్ తుసాడ్స్ మ్యూజియంకి తరలించి ఈ నెల 19 నుండి సింగపూర్లోని మ్యూజియంలో ప్రదర్శనకు అందుబాటులో ఉంచుతారని తెలుస్తోంది. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాలు మాత్రమే మేడమ్ తుసాడ్స్లో ఏర్పాటు చేశారు. ఆ జాబితాలో ఇప్పుడు రామ్ చరణ్ చేరారు. ఈ విషయం తెలియగానే మెగా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.